శ్రీల ప్రభుపాదులు గారు ఎవరు? ఒక వ్యక్తి ప్రపంచాన్ని ఎలా మార్చారు? ఒక్క వ్యక్తికి డబ్బు లేదు, పెద్ద సంస్థ లేదు, వెనుక వేల మంది అనుచరులు కూడా లేరు. కానీ ఆయన కృష్ణ భక్తిని ప్రపంచంలోని వందలాది దేశాలకు తీసుకెళ్లారు. ఆయనే శ్రీల ప్రభుపాదులు గారు. శ్రీల ప్రభుపాదులు గారి పూర్తి పేరు అభయ్ చరణ్. ఆయన 1896 నవంబర్ 1న భారతదేశంలోని కోల్కతాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు శ్రీకృష్ణునిపై ఎంతో భక్తి, ప్రేమ ఉండేది. ఆ భక్తే తరువాత ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఒక మహా ఉద్యమంగా మారింది. తన గురువు ఇచ్చిన ఆజ్ఞను జీవిత లక్ష్యంగా స్వీకరించి వృద్ధాప్యంలో కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ విదేశాలకు వెళ్లి కృష్ణ భక్తిని బోధించారు. అప్పటి వరకు తెలియని భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి చేరవేశారు. నేడు ప్రపంచంలోని అనేక దేశాల్లో హరే కృష్ణ మహామంత్రం వినిపించడం, భగవద్గీత మరియు భాగవతం లక్షలాది మంది చదవడం, కృష్ణ ప్రసాదం స్వీకరించడం ఇవన్నీ శ్రీల ప్రభుపాదులు గారి అహర్నిశల కృషి ఫలితమే. అందుకే ఆయనను కేవలం ఒక గురువుగా మాత్రమే కాదు, ప్రపంచానికి కృష్ణ భక్తిని అందించిన మహానుభావుడిగా గౌరవిస్తారు. ప్రపంచానికి కృష్ణ భక్తిని పరిచయం చేసిన శ్రీల ప్రభుపాదులు గారి భక్తి 69 వయసులో మొదలైంది అనుకుంటున్నారా? కాదు, అది ఆయన చిన్నప్పుడే ప్రారంభమైంది. శ్రీల ప్రభుపాదులు గారి చిన్ననాటి పేరు అభయ్ చరణ్. ఆయన భక్తిమయమైన కుటుంబంలో జన్మించారు. ముఖ్యంగా ఆయన తండ్రి గౌరమోహన్ డే గొప్ప వైష్ణవ భక్తుడు. తన కుమారుడు ఉద్యోగం చేయాలని కాదు, శ్రీకృష్ణుణ్ణి గొప్ప భక్తుడిగా ఎదగాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. అభయ్కు చిన్న వయసులోనే రాధాకృష్ణుల విగ్రహాలను ఇచ్చి ప్రతిరోజు పూజ చేయడం అలవాటు చేశారు. అభయ్ కూడా ఎంతో ప్రేమతో స్వయంగా పూజ చేసేవారు, భోగం సమర్పించేవారు, కీర్తనలు పాడుతూ కృష్ణ సేవలో ఆనందించేవారు. ఒకసారి పూరి జగన్నాథ్ రథయాత్ర చూసిన అభయ్ మన వీధిలో కూడా రథయాత్ర జరగాలని భావించారు. చిన్న రథాన్ని తయారు చేయించి జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రదేవిని ఉంచి తన స్నేహితులతో కలిసి అనేక రోజుల పాటు భక్తితో రథయాత్ర చేశారు. ఆ చిన్న రథయాత్రను చూసిన పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు. చిన్ననాటి నుంచి కృష్ణ సేవ, హరినామ సంకీర్తన, భక్తుల సాంగత్యం ఇవే అభయ్ జీవితంలో భాగమయ్యాయి. అప్పట్లో ఎవరికీ తెలియదు ఇదే చిన్న బాలుడు ఒక రోజు ప్రపంచమంతా హరే కృష్ణ మహామంత్రాన్ని వినిపిస్తారని. ఒకసారి గురువు గారిని కలిశారు, ఒక మాట విన్నారు, అదే మాటను జీవిత లక్ష్యంగా మార్చుకున్నారు. అదే శ్రీల ప్రభుపాదులు గారి జీవితంలో ఒక గొప్ప మలుపు. 1922 సంవత్సరం కోల్కతాలోని తన స్నేహితుడు ఆహ్వానం మేరకు అభయ్ చరణ్ మహానుభావుడైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారిని మొదటిసారి దర్శించారు. ఆ మొదటి సమావేశంలోనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు అభయ్తో ఒక గొప్ప విషయం చెప్పారు. నీవు చదువుకున్న యువకుడివి, శ్రీ చైతన్య మహాప్రభు సందేశాన్ని, శ్రీకృష్ణుని భక్తిని ఆంగ్ల భాషలో ప్రపంచమంతటికి ప్రచారం చేయాలని చెప్పారు. ఆ రోజుల్లో భారత్ ఇంకా బ్రిటిష్ పాలనలో ఉండేది. చాలా మంది ముందుగా దేశానికి స్వాతంత్రం రావాలని భావించేవారు. కానీ గురువుగారు చెప్పారు, కృష్ణ భక్తి అనేది అందరికీ అవసరం, ఏ దేశానికో ఏ కాలానికో పరిమితం కాదు అని. ఆ మాటలు అభయ్ చరణ్ హృదయంలో లోతుగా నాటుకుపోయాయి. ఆ రోజే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, నా గురువుగారు ఈ ఆజ్ఞను తప్పకుండా నెరవేరుస్తానని. కానీ ఆ నిర్ణయం వెంటనే ఫలించలేదు. దాదాపు 40 సంవత్సరాల పాటు ఆ ఆజ్ఞను ఆయన హృదయంలో దాచుకుని తనను తాను సిద్ధం చేసుకున్నారు. చివరకు గురువుగారు ఆజ్ఞను నెరవేర్చడానికి 69 ఏళ్ల వయసులో ఒంటరిగా అమెరికాకు వెళ్లారు. ఆ ప్రయాణమే ప్రపంచ చరిత్రను మార్చింది. 69 ఏళ్ల వయసు, చేతిలో పెద్దగా డబ్బు లేదు, విదేశాల్లో ఎవరూ పరిచయం లేరు. సముద్ర ప్రయాణంలో 2 గుండెపోట్లు కూడా వచ్చాయి. అయినా ఆయన తిరిగి వెనక్కి రాలేదు. ఎందుకంటే ఆయన తన గురువు ఆజ్ఞను నెరవేర్చాలని సంకల్పించారు. 1965 సంవత్సరం తన గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఆజ్ఞను నెరవేర్చడానికి శ్రీల ప్రభుపాదులు గారు జలదూత అనే సరుకు రవాణా నౌకలో అమెరికా బయలుదేరారు. అప్పటికి ఆయన వయసు 69 సంవత్సరాలు. ఈ ప్రయాణం చాలా కష్టమైంది. అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్రమైన అలలు, అనారోగ్యం, శారీరక బలహీనత మధ్య 2 గుండెపోట్లు కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయనకు శ్రీకృష్ణునిపై ఉన్న విశ్వాసాన్ని ఒక్క క్షణం కూడా కోల్పోలేదు. ప్రయాణం అంతా కృష్ణుని ప్రార్థిస్తూ, గురువు ఆజ్ఞను స్మరిస్తూ ముందుకు సాగారు. అమెరికా చేరుకున్నప్పుడు ఆయన వద్ద కేవలం కొన్ని రూపాయల విలువైన భారతీయ కరెన్సీ, కొద్దిపాటి వ్యక్తిగత వస్తువులు, శ్రీమద్ భాగవతం మొదటి భాగాల ప్రతువులు మాత్రమే ఉన్నాయి. కానీ ఆయన దగ్గర ఉన్న ఒక గొప్ప సంపద మాత్రం అచంచలమైన కృష్ణ భక్తి మరియు గురువుపై సంపూర్ణ విశ్వాసం. ఆ విశ్వాసమే అసాధ్యాన్ని సాధ్యం చేసింది. ఒంటరిగా ప్రారంభమైన ఆ ప్రయాణం తరువాత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హరే కృష్ణ మహామంత్రాన్ని జపించే మహా ఉద్యమంగా మారింది. ఒక చిన్న అద్దె గది, కొంతమంది యువకులు, అక్కడి నుంచే ప్రపంచాన్ని మార్చిన ఒక ఆధ్యాత్మిక ఉద్యమం ప్రారంభమైంది. 1965 అమెరికా చేరుకున్న శ్రీల ప్రభుపాదులు గారికి మొదట్లో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఉండడానికి శాశ్వత స్థలం లేదు, డబ్బు లేదు, పరిచయస్తులు కూడా చాలా తక్కువ. అయినప్పటికీ ఆయన నిరుత్సాహపడలేదు. న్యూయార్క్ లో చిన్న చిన్న సమావేశాలు నిర్వహిస్తూ, భగవద్గీత బోధిస్తూ, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని అందరినీ ప్రోత్సహించేవారు. కొద్ది రోజుల తర్వాత కొంతమంది యువకులు ఆయన బోధనకు ఆకర్షితులయ్యారు. వారు ప్రతిరోజు ఆయనతో కలిసి హరే కృష్ణ మహామంత్రం జపించడం, భగవద్గీతను అధ్యాయం చేయడం, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం ప్రారంభించారు. ఆ తరువాత న్యూయార్క్ నగరంలో టాంపింగ్స్ స్క్వేర్ పార్క్ లో శ్రీల ప్రభుపాదులు గారు మొదటిసారిగా బహిరంగ హరినామ సంకీర్తన నిర్వహించారు. ఆ సంకీర్తనం అనేక మంది హృదయాలను తాకింది. అక్కడి నుంచి కృష్ణ భక్తి సందేశం వేగంగా వ్యాపించడం ప్రారంభమైంది.
1966 జూలై 13న శ్రీల ప్రభుపాదులు గారు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ ఇస్కాన్ను అధికారికంగా స్థాపించారు. ఆ రోజు చిన్నగా ప్రారంభమైన ఈ ఉద్యమం తరువాత ప్రపంచవ్యాప్తంగా వందలాది ఆలయాలు, లక్షలాది భక్తులు, కోట్లాది భగవద్గీత పుస్తకాల పంపిణీ వరకు విస్తరించింది. ఒక గురువు, కొంతమంది శిష్యులు, ఒక చిన్న గది, కానీ కృష్ణుని కృపతో అది ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉద్యమంగా మారింది. ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన సేవ ఆయన ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా కోట్ల మందికి మార్గదర్శంగా ఉండగలదా? శ్రీల ప్రభుపాదులు గారి జీవితమే దానికి గొప్ప ఉదాహరణ. శ్రీల ప్రభుపాదులు గారు ప్రపంచానికి కేవలం ఒక సంస్థ మాత్రమే ఇవ్వలేదు, శాశ్వతంగా మన జీవితాలను మార్చగలిగే ఆధ్యాత్మిక సంపదను మనకిచ్చారు. ఆయన రచించిన భగవద్గీత యథార్థంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చదువుతున్న భగవద్గీత గ్రంథంగా నిలిచింది. అలాగే శ్రీమద్ భాగవతము, శ్రీ చైతన్య చరితామృతము వంటి గొప్ప గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించి ప్రతి శ్లోకానికి సులభంగా అర్థమయ్యేలా విచారణ ఇచ్చారు. దీని ద్వారా ప్రపంచంలోని లక్షలాది మంది తొలిసారిగా వేద జ్ఞానాన్ని అర్థం చేసుకునే అవకాశం పొందారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక కృష్ణ దేవాలయాలను స్థాపించారు. అక్కడ నిత్యం హరినామ సంకీర్తన, భగవద్గీత బోధన, కృష్ణ ప్రసాదం పంపిణీ జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు పుస్తక పంపిణీ ఒక మహాయజ్ఞంగా మార్చి కోట్లాది భగవద్గీతలు మరియు వైదిక గ్రంథాలను ప్రపంచమంతా చేరేలా చేశారు. ఈ రోజు ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో లక్షలాది మంది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రాన్ని జపిస్తున్నారు. ఆ మార్పుకు ప్రధాన కారణం శ్రీల ప్రభుపాదులు గారి అహర్నిశల సేవ. ఆయన నిర్మించిన ఆలయాలు కంటే గొప్పది ఆయన మార్చిన మనుషుల జీవితాలు. 69 ఏళ్ల వయసులో ఒంటరిగా అమెరికా వెళ్లిన శ్రీల ప్రభుపాదులు గారు ఈ రోజు కూడా కోట్లాది మంది జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నారు? మొదటిది, మన జీవితానికి అసలు లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. మన జీవితంలో ఏ పని చేసినా దానికి కృష్ణుడికి అర్పణాభావంతో చేస్తే మన జీవితం పవిత్రంగా మారుతుంది. రెండవది, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. శ్రీల ప్రభుపాదులు గారు ప్రపంచమంతటా హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగంలో భగవంతుని నామాన్ని జపించడం చాలా ముఖ్యమని ఆయన బోధించారు. మూడవది, భగవద్గీతను చదవడం మాత్రమే కాదు, మన జీవితంలో ఆచరించాలి. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను మన జీవితంలో పాటిస్తే మనకు మంచి మార్గం తెలుస్తుంది, మనసుకు శాంతి లభిస్తుంది. ఇంకా శ్రీల ప్రభుపాదులు గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఒకటి ఉంది. గురువు ఇచ్చిన ఆజ్ఞను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా తన గురువు ఇచ్చిన ఆజ్ఞను మర్చిపోలేదు. చివరికి ఆ ఆజ్ఞను నెరవేర్చి కృష్ణ భక్తిని ప్రపంచమంతటా వ్యాపించారు. 1977లో శ్రీల ప్రభుపాదులు గారు ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టారు. కానీ ఆయన పుస్తకాలు, ఆయన బోధనలు ఈ రోజు కూడా ఎంతో మందికి మార్గం చూపుతున్నాయి. మనం రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ భగవద్గీతను చదివి అందులో ఉన్న విషయాలను మన జీవితంలో ఆచరిస్తే అదే శ్రీల ప్రభుపాదులు గారికి మనం ఇవ్వగలిగే మంచి నివాళి. హరే కృష్ణ.